హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ బేజవాడ బుల్లెమ్మ మావయ్య బర్త్డే మినీ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అండ్ మావయ్య బర్త్డేని ఆల్రెడీ నేను వీడియో షేర్ చేశాను. ఆ వీడియోకి చాలామంది మెసేజెస్ పెట్టారు. మా మావయ్యని విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అనమాట. మావయ్యకి పొద్దు నుంచి కాల్ లేదు, ఈవినింగ్ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ఈ పాప క్లాస్ నుంచి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. కొంచెం కాదు, చాలానే లేట్ అయింది అనుకోండి. ముచ్చలంబడి అలంకర్ బేకరీలో కేక్ తీసుకోవడానికి వెళ్ళి ఇక్కడ కేక్స్ బాగుంటాయని మా ఫ్రెండ్స్ చాలాసార్లు చెప్పారు. అండ్ రెడ్ వెల్వెట్ కేక్ తీసుకొని మావయ్యకి సర్ప్రైజ్ చేయాలని చెప్పి స్టార్ట్ అయ్యాము. పాపం పడుకున్నారో లేచున్నారో తెలీదు. అప్పటికే 9 దాటిపోయింది. ఫ్లైఓవర్ ఎక్కేసి ఎక్కడ చూసినా విజయవాడలో ట్రాఫిక్ ఎక్కువైపోతుంది. ఫైనల్లీ సింగినగర్ మావయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. సో వెళ్ళిన తర్వాత 3-4 సార్లు బెల్ కొట్టడం లేవలేదు. పడుకున్నారేమోనని కాల్ చేయగానే వెంటనే పిక్ చేశారు. కట్ చేసాం. డోర్ తీసారు. వచ్చి మావయ్య కళ్ళలో చిన్న స్పార్క్ అయితే కనిపించింది. హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ మా మావయ్య చూసారా, జై బాలయ్య. అండ్ మావయ్య కోసం రెడ్ వెల్వెట్ కేక్, హ్యాపీ బర్త్డే మాము. మా అక్క సర్ప్రైజ్లోనే ఇంకా అలానే ఉండిపోయింది. అండ్ పాప కేక్ అవి రెడీ చేస్తున్నాను. ఈ లోపు మా బాలయ్య వెళ్ళారు రెడీ అయ్యి రావడానికి. పంచలో ఏం బాగుంటుంది చెప్పండి వీడియోస్లో చూసారా, మా బాలయ్య రెడీ అయ్యి వచ్చారు ఫ్యాన్ షర్ట్ వేసుకొని. సో చిన్న పెళ్ళి కాక ముందు మా మావయ్య నేను అలాగే ఉండేవాళ్ళు. ఎప్పుడు పక్కన ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళినా మా అక్క కళ్ళలో కూడా స్పార్క్ కనిపిస్తుంది కదా, క్యాండిల్ స్పార్క్ కన్నా మా అక్క కళ్ళలో స్పార్క్ ఎక్కువ కనిపిస్తుంది. సో మా మావయ్య అత్తే చాలా హ్యాపీ, మేము అంతకన్నా హ్యాపీ. ఇప్పుడు టోటల్ ఫ్యామిలీలో అమ్మమ్మ లేదు, తాతయ్య లేరు, అమ్మ లేదు, పెద్ద మావయ్య చిన్న మావయ్య లేరు, ఉంది మావయ్య ఒక్కరే. నేను ఆల్రెడీ మొన్న పొంగల్ వీడియోలో కూడా చెప్పాను, కొన్ని సిచ్యువేషన్స్ బట్టి జనాలందరికీ చాలా దూరంగా ఉంటున్నాను అని. కాదు, ఈసారి మావయ్య వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడన్నా వెళ్ళాలని నేను డిసైడ్ అయ్యానని ఆల్రెడీ పొంగల్ వీడియోలో చెప్పాను. మావయ్య కేక్ కట్ చేసేసారు. మేమైతే చాలా హ్యాపీ, పిల్లలిద్దరూ కూడా. అండ్ మధు నేను మార్నింగ్ నుంచి మాట్లాడుకుంటూ ఇదంతా ప్రిపేర్ చేసాం అనమాట. సో మావయ్య, అక్కయ్య, హ్యాపీ బర్త్డే మావయ్య. మా అమ్మాయి హ్యాపీనెస్ అనమాట. మా అమ్మాయి ప్లాన్ ఇదంతా. ముందు వెళ్దాం మనం, నువ్వు కాల్స్ చేయొద్దు. పాపం పొద్దు నుంచి కాల్ కూడా చేసి విష్ చేయలేదు మావయ్యని. ఈ నైట్ సర్ప్రైజ్ కోసం వెయిట్ చేసాము. అండ్ అదిగో నాకు మా పాపని చూస్తుంటే నేనే కనిపిస్తున్నాను. అట్లా పెళ్ళి కాకముందు ఎట్లా ఉండేవాళ్ళం మావయ్యతో అని. అండ్ అర్ధరాత్రి మధ్యలో తెరవని చూసారా ఎట్లా ఉందో. మనం అన్ని ఇట్లాంటి పనులే చేస్తాం. కావాలంటే మా జ్యోతక్ వస్తుంది ఈసారి నెక్స్ట్ వీడియోలో, జ్యోతక్తో చెప్పిస్తాను. జ్యోతక్ ఎవరు అనుకుంటున్నారో, మహేంద్రక్క వాళ్ళు చెల్లెలు అనమాట. అండ్ కేక్ అయిపోయింది. మొత్తం అందరం పిచ్చకబులు అంటే యాక్చువల్లీ వాళ్ళకి పాపం నెక్స్ట్ డే వేరే ఎక్కడికో వెళ్ళాల్సిన ఫంక్షన్ ఉందన్నమాట. పాపం అన్నీ సర్దుకొని అన్ని పనులు చేసుకొని రెడీగా బాగా టైర్డ్ అయిపోయి పడుకున్న వాళ్ళని లేపి మేము వెళ్ళి వాళ్ళకి షాక్ ఇచ్చాము. సో మా ఇంటైనా అందరికీ తెలిసిందే కదా, సిగ్గు ఎక్కువ. పాపం ఫైనల్లీ నేను మా మావయ్య చెప్పనా, మా అమ్మాయిని చూస్తే నేనే గుర్తొస్తున్నానని అట్లాగే వెళ్ళేవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా. నేనైతే చాలా హ్యాపీ. ఎప్పుడో ఒకసారి అయితే కేక్ తీసుకెళ్ళానంటే నాకైతే నిజంగానే గుర్తులేదు, మా ఇంద్రక్క చెప్పింది. సో ఈసారి అందుకే ప్లాన్ చేద్దాం అనుకున్నాను. ఆగస్ట్ 14 మా పెళ్లి రోజు, 15 అక్క వాళ్ళ పెళ్లి రోజు అప్పుడు ఇలాగే కేక్ కటింగ్ ప్లాన్ చేస్తాం. అండ్ అది చెప్పాగా అర్ధరాత్రి మధ్యలో ధరలా ఉంటుందని ఆడబడుచు జ్యోతక్క, జర్మనీ నుంచి మధు అనమాట, వాళ్ళందరికీ గ్రూప్ కాల్ చేసి కాల్ చేస్తాం. శ్రీనన్నయ్య, అనిల్, జ్యోతక్క. మా జ్యోతక్క నేను ఉన్నామంటే కంపే, ఎందుకంటే ఇద్దరం గయాలు గంపలవే కాబట్టి కంప. అండ్ ఫైనల్లీ ఫ్యామిలీ ఫోటో